అయినటువంటి ఆదాము పాపములో పడిపోయాడు, శోధనలో పడిపోయాడు. మరి కడపటి ఆదామైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ శోధనను జయించి నీకు నాకు నిత్య రాజ్యములో వారసులుగా ఉండటానికి ఫలమును ఇచ్చినాడు. ఈరోజు లెంటిలోని 2వ ఆదివారమునకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగాలు మనం చదువుకుని ఉన్నాము. మరి అపోస్తలులైనటువంటి పౌలు గారు 1 దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 వచనం నుంచి 7 వచనాలు చదువుకుని ఉన్నాము. సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వచనాలు మనం చదువుకుని ఉన్నాము. ఈనాటి నా అంశము గొప్ప విశ్వాసము. ఈరోజు మన అంశము గొప్ప విశ్వాసము. మరి మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదువుకుందాం. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టు నీకు అవునుగాక. నీ విశ్వాసము గొప్పది అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుచున్నాడు. యేసు ప్రభు తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతముల యందు మరి 6 నెలలు అక్కడ గడిపెను. ఈ 3 ప్రాంతాలు అనగా తూరు, సీదోను, దెకలపోలియ ప్రాంతములు, మరి ఇవన్నీ కూడా మరి అన్య ప్రాంతాలు. మరి యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నప్పుడు, వారి మధ్య సంచరించినప్పుడు అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములు చేసినటువంటి సంగతి అన్య స్త్రీ అయినటువంటి కానాను స్త్రీ విన్నది. ఆ కానాను స్త్రీ విన్నప్పుడు మరి యేసుక్రీస్తు వారు ఆ పట్టణాలలో, మరి ఇక్కడ తూరు, సీదోను ఈ 2 పట్టణాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి పట్టణాలు. ఇది యూదుల దేశము కాదు, కానీ అన్య దేశంలో నుండి అనగా గ్రీకు దేశానికి చెందినటువంటి పట్టణం. మరి ఈ పట్టణములో మరి యేసుక్రీస్తు వారు సంచరిస్తున్నప్పుడు మరి అన్య స్త్రీ అయినటువంటి ఒక ఆమె కుమార్తె, అంటే చిన్న కుమార్తెకి దయ్యము పట్టి చాలా బాధపడుతూ మరి ఆమె అనేక దినాల నుండి ఆ బాధ, ఆ వేదను అనుభవిస్తుంది. మరి ఎక్కడికి వెళితే నా కుమార్తె బాగుపడుతుంది, ఎక్కడికి వెళితే నా కుమార్తెకి స్వస్థత కలుగుతుంది అనుకున్నటువంటి ఈ స్త్రీ యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి మరి అక్కడ ఆయనతో మాట్లాడుతుంది. దావీదు కుమారుడా, నన్ను కరుణించుము. మరి దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని ఆమె కాకవేస్తుంది. ఆయన యొద్దకు విశ్వాసంతో వచ్చింది. మార్కు సువార్త 3వ అధ్యాయము 7, 11 వచనాలు మనం చూస్తే అక్కడ కూడా మమ్మల్ని కరుణించుము అని కేకలు వేసినటువంటి సందర్భాలు అక్కడ రాయబడి ఉన్నవి. ఒకసారి చదువుదామండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. చాలు తల్లి, దేవుని కుమారుడవని కేకలు వేసింది. చూడు, అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతంలో సంచరిస్తూ మరి వారి దగ్గరికి వచ్చినటువంటి సమయంలో తనలో ఉన్నటువంటి అపవిత్రాత్మ, ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడని, మరి దేవుని కుమారుడని గుర్తెరిగి మమ్మల్ని వదిలి పెట్టమని కేకలు వేసింది. ఇక్కడ దావీదు కుమారుడా అని సంబోధించి విశ్వాసముతో తన కుమార్తె విషయమై ఆయన యొద్దకు వచ్చి మరి వేడుకుంటుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనంలో కూడా దావీదు కుమారుడు అనగా మెస్సయ్య అని అర్థము. అక్కడ సమరయ స్త్రీ కూడా వచ్చి యేసుక్రీస్తు వారితో మాట్లాడుతుంది. మెస్సయ్య వస్తాడు, మాకు రక్షణ కలుగు చేస్తాడు, ఆయన కొరకు మేము ఎదురు చూస్తున్నామని కానాను స్త్రీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితో మాట్లాడినట్టుగా లేఖనాలు మనకి తెలియజేస్తున్నవి. ఇక్కడ ఈ స్త్రీ కూడా దావీదు కుమారుడా అని సంబోధించి దేవుని దగ్గరకు వచ్చి ఆమె అడుగుచున్నది. మరి సమయ స్త్రీ కూడా మెస్సయ్య అని ఆయన ఎరిగి సాక్ష్యం ఇచ్చింది కదా. ఆ సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడినప్పుడు అనేక సంగతులు తెలియజేసినప్పుడు, అయ్యా ఆ మెస్సయ్యవి నువ్వేనా అని ఆమె విని
వినినటువంటి ఆ స్త్రీ ఊరకనే ఉండకుండా ఆ ఊరిలోకి వెళ్ళి తనకు జరిగినది, తనతో మాట్లాడినటువంటి విషయాలన్నిటిని కూడా ఆ ఊరి వారికి సాక్ష్యముగా చెప్పినది. మరి ఇక్కడ ఈ స్త్రీ కూడా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆమె కూడా ఉంటుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుకుంటే అక్కడ కూడా ఒక శతాధిపతి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఉన్నాడు. మరి ఆ శతాధిపతి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, అయ్యా, నా దాసుడు పక్షవాయువుతో చాలా బాధపడుతున్నాడు, వేదన పడుచున్నాడు, మంచములో ఉన్నాడు, నువ్వు ఒక మాట సెలవిస్తే చాలు. యేసుక్రీస్తు వారితో మాట్లాడినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బయలుదేరుతున్నట్టు అప్పుడు ఆ శతాధిపతి అంటున్నాడు, ప్రభువా, నీవు నా ఇంటిలోకి రావటానికి నేను పాత్రుడను కాదు, నువ్వొక్క మాట మాత్రము సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు. నువ్వొక్క మాట సెలవియని అక్కడ ఆ శతాధిపతి దేవుని వేడుకున్నట్టుగా అక్కడ మనకి తెలియజేస్తున్నది. ఆయన వేడుకుంటున్నాడు, నువ్వొక్క మాట సెలవి. రాత్రి కూడా మనము విన్నాము. మరి అక్కడ కూడా కుష్ఠరోగి అయినటువంటి ఒక వ్యక్తి వచ్చి, నీ చిత్తమైతే, నీకిష్టమైతే నన్ను కరుణించమని వేడుకున్నాడు. ఇక్కడ ఈ శతాధిపతి కూడా తన దాసుడి నిమిత్తము తనను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని వేడుకుంటున్నాడు. మరి ఆ శతాధిపతి వేడుకున్నటువంటి విషయాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు గమనించి తనతో ఏ సమయమందు మాట్లాడి ఉన్నాడో, ఏ సమయమందు దేవుడు ఆయనకి సెలవిచ్చి ఉన్నాడో, మరి తిరిగి ఆయన ఇంటికి వస్తున్నటువంటి సమయంలో తన దాసుడు లేచి ఎక్కడికి వెళ్ళాడండి? ఎదురెళ్ళాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు ఏ గడియలో స్వస్థత పొంది ఉన్నావు, ఆ సమయము ఏంటి? ఎందుకంటే యేసుక్రీస్తు వారు అక్కడ మాట్లాడినటువంటి మాటలను బట్టి ఇక్కడున్నటువంటి తన దాసుడికి స్వస్థత కలిగింది. ఈమె కూడా నా కుమార్తె చాలా దయ్యమ పట్టి బాధపడుతుందని మరి ఆమె అడుగుచున్నది. నన్ను కరుణించు అనగా యేసును ఆమె హృదయపూర్వకంగా విశ్వాసించి కదండి, హృదయపూర్వకముగా ఆమె యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి హృదయపూర్వకంగా ఏడుకుంటుంది. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనములో ఒక మాట రాయబడినదండి. రోమాపత్రిక 10వ అధ్యాయము 9. చాలండి కదా. నీ హృదయంలో విశ్వసించిన ఎడల కదండి, మొదటిగా ఏం చేయాలి? మన నోటితో ఒప్పుకోవాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మన నోటితో ఒప్పుకోవాలి. ఆ వాక్యము మన హృదయంలో విశ్వసించుకోవాలి. విశ్వాసంతో ఆ వాక్యాన్ని మన హృదయంలో ఎప్పుడైతే చేర్చుకుంటామో మరి యేసుక్రీస్తు వారు అనేకమైనటువంటి కార్యములు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. లూకాసు సువార్త 17వ అధ్యాయం 12-14 వచనాల మధ్య కూడా 10 మంది కుష్ఠరోగులు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఎదుర్కొన్నప్పుడు, వారిని చూసినప్పుడు, మరి వారికి స్వస్థత కలుగుతున్నప్పుడు వారిని యాజకులకి మీరు కనుపరుచుకోమని యేసయ్య చెప్పి ఉన్నాడు. మీ యాజకులకి మీరు కనుపరుచుకోమన్నప్పుడు వారు మార్గములో వెళుతుండగానే ఆ 10 మంది కూడా స్వస్థత పొంది ఉన్నారు, శుద్ధులయ్యారు. కానీ ఒక వ్యక్తి మాత్రమే వెనక తిరిగి వచ్చాడు. ఆ ఒక్క వ్యక్తి మాత్రం వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆ తిరిగి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే అన్యుడు. 10 మందికి స్వస్థత వచ్చింది, 10 మందిని దేవుడు బాగు చేసి ఉన్నాడు. కానీ 10 మంది కూడా తిరిగి రాలేకపోయారు, ఒక్క వ్యక్తి మాత్రమే వచ్చాడు. ఆ ఒక్క వ్యక్తి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తిని అడుగుతున్నారు, ఆ తమ్ముండుగురు ఎక్కడా? వారు నీతో పాటు వారు కూడా స్వస్థత పొంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా బాగుపడి ఉన్నారు కదా, ఆ తమ్ముండుగురు ఎక్కడుండారు? నువ్వు ఒక్కడవు మాత్రమే వచ్చి ఉన్నావు అంటే ఆ ఒక్క వ్యక్తి మాత్రము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానికి, దేవునికి ఆయన మరి చేసిన ఉపకారమును తెలియజేయటానికి ఆ ఒక్క వ్యక్తి మాత్రమే తిరిగి వచ్చి ఉన్నాడు. ఇక్కడ నా కుమార్తెకు దయ్యము పట్టి అనగా ఆమె తన కుమార్తె కొరకు ప్రభువు యొద్ద మొరపెట్టుచున్నది.
యాయూరు అను ఒకడు, మరి మనము కూడా ఈ లేఖనాలు మనకు తెలుసు. యాయీరు అన్నటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, ప్రవ్వా, నా కుమార్తె చాలా బాధపడుతుంది, చనిపోయేటువంటి స్థితిలో ఉన్నది, నువ్వు రా ప్రవ్వా, రా బోధకుడా, రా ప్రభని బతిమలాడుతున్నాడు, వేడుకుంటున్నాడు. ఆయనతో మాట్లాడుతూ ఉండంగానే కొందరు వ్యక్తులు వచ్చి, ఎందుకు నువ్వు ప్రభువుని ఇక తొందర పెడతావు, ప్రభువుని ఎందుకు ఇక బతిమలాడతావు, నీ కుమార్తె ఇక చనిపోయినది, ప్రభుతో పని లేదు, నువ్వు వచ్చేయమంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు అక్కడ ఆ వ్యక్తి ఒక మాట అంటున్నాడు, నువ్వు భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచు. ఏముంచమన్నాడండి? నమ్మిక మాత్రము నువ్వు ఉంచు, నువ్వు నమ్మితే చాలు. అందుకే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యం. ఇప్పుడు ఈమె నమ్మింది, యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి కార్యముల గురించి విన్నది, నమ్మి ఆమె యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఈయనతో అంటున్నాడు, నువ్వు భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచు. ఆ నమ్మిక ఉంచినాడు కనుక యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా గొల్లు పెట్టి ఏడుస్తున్నారు, రోదన చేస్తున్నారు, రొమ్ము కొట్టుకుంటున్నారు, ఈ చిన్నది చనిపోయినది అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు వచ్చి, చిన్నదానా లెమ్ము అనగానే ఈ చిన్నది చనిపోలేదు, నిద్రపోతుందని చెబుతున్నాడు. అక్కడ ఉండేవాళ్ళు అంటున్నారు, ఈ బిడ్డ చనిపోతే ప్రభు ఏంటి, బోధకుడేంటి నిద్రపోతుంది అంటున్నాడు అని హేళన చేశారు, అపహరించారు. కానీ ఆ చిన్నదాన్ని లేపి ఈమెకి అభోజనము పెట్టండి అన్నాడు. ఎందుకంటే యేసయ్య మాటలో జీవం ఉన్నది, ఆయన మాటలో స్వస్థత ఉన్నది. సజీవులను మృతులుగాను, మృతులను సజీవగా చేయవాడు యెహోవాయే. జీవ మరణములు యెహోవా వశములో ఉన్నవి, ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. కనుక ఆమె కూడా యేసుక్రీస్తు వారి దగ్గరికి నమ్మకముతో వచ్చింది. అందుకే దావీదు కుమారుడైనటువంటి సొలొమోను కూడా ప్రార్థిస్తున్నాడు, ఏమనగా నిర్దోషమైన హృదయము దయచేయమని దేవుని వేడుకునిచున్నాడండి. మరి నిర్దోషమైనటువంటి హృదయము నాకు కలుగజేయి ప్రవ్వా. మొదటి దినత్రాంతముల గ్రంథము 29వ అధ్యాయము 19వ వచనం చివరి భాగంలో మనం చూస్తే ఈ మాటలు మనకు అక్కడ తెలియజేయుచున్నవి. మొదటి దినత్రాంతముల గ్రంథము 29వ అధ్యాయము చాలు తల్లి కదా, నిర్దోషమైన హృదయమును దయచేయము. ఏమి కట్టబోతున్నాడు ఇప్పుడు ఇక్కడ ఈయన? తన తండ్రి కట్టాలనుకున్నటువంటి ఆలయము, దేవుడు నీ కుమారుడి చేతన్న ఆలయాన్ని కట్టించుకుంటానన్నప్పుడు, అయా శుద్ధ హృదయము కలుగు చెయ్యి, శుద్ధ మనసు కలుగు చెయ్యి. నీ పనిని నేను చెయ్యబోతున్నాను కనుక, నీ ఆలయమును నేను కట్టబోతున్నాను కనుక శుద్ధ హృదయమును నాకు కలుగు చెయ్యి. మరి ఇక్కడ నీవు నీ పసిపిల్లల కొరకు మరి విలాప వాక్యంలో కూడా దేవుడు మాటలు మనకి తెలియజేస్తాడు. నీవు నీ పసిపిల్లల ప్రాణము కొరకు, నీ బిడ్డల రక్షణ కొరకు, ఆత్మీయ ఎదుగుదల కొరకు, అవసరతల కొరకు ప్రార్థన చేయాలి. రేయి మొదట జామున లేచి నీళ్ల వలె నీ హృదయాన్ని కుమ్మరించు. రేయి మొదట జామున లెగవాలంట. తల్లులైనటువంటి ప్రతి తల్లులైనటువంటి మనం అందరము కూడా ఏకువనే రేయి మొదట జామున లేచి మనం ఏం చేయాలి? మొదట చేయవలసిన పని ఏంటి? మన పసిపిల్లల కొరకు, మన యవ్వన బిడ్డల కొరకు, మరి నీవు నీ పిల్లల ప్రాణము కొరకును, నీ బిడ్డల రక్షణ కొరకును, ఆత్మీయ ఎదుగుదల కొరకును, అవసరతల కొరకును ప్రార్థన చేయాలి. అలాగే ఈ కానాను స్త్రీ కూడా తన కుమార్తె కొరకు అట్టి నిర్దోషమైన హృదయముతో ప్రభును ప్రాధేయపడుతుంది. కనుక దేవుడు ఆమె ప్రార్థన అంగీకరించి ఆమె మొరని విని ఒక్క మాట కూడా చెప్పలేదండి. ఇక్కడ 3 విషయాలు మనం గమనించాలి. మనం చదువుకున్నటువంటి లేఖనాలలో ఈ మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఈ స్త్రీని గురించి రాయబడినటువంటి మాటలో అక్కడ 3 విషయాలు ఉన్నాయి. మొదటిది, ఆమె వచ్చి ఆయన బతిమలాడుతుంది, వేడుకుంటుంది. మరి దావీదు కుమారుడా నన్ను కరుణించమని
మరి కేక వేస్తుంది. యేసయ్య ఒక్క మాట కూడా చెప్పలేదు. మరి యేసయ్య ఒక్క మాట కూడా చెప్పలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరి నన్ను పట్టించుకోడేమో, ఇక నేను వెళ్ళిపోతే బాగుండిద్దని ఆ స్త్రీ అనుకోలేదండి. అక్కడ యేసయ్య మాట్లాడకపోయినా కూడా ఆయన వెనుకీడుతూనే వెళుతుంది. రెండోదిగా వారి శిష్యువులు అంటున్నారు, ఈమె బాగా అల్లరి చేస్తుంది, కేకలు వేస్తుంది, ఈమెను పంపివేద్దాము అన్నప్పటికీ కూడా ఆమె ఆ మాటలు వినినప్పటికీ కూడా ఆమె బాధపడలేదు, వెనక్కి వెళ్ళలేదు. దావీదు కుమారుడా నన్ను కరుణించమని ఇంకొక వ్యక్తి కూడా కేకలు వేసినాడు కదండి. గుడ్డివాడైనటువంటి భక్తులోమయ కేక వేశాడు. ఆ దారిని యేసయ్య వెళుతున్నాడని ఆ జనసమూహం యొక్క సవ్వడ విని, ఎందుకంటే ఆయన పుట్టి గుడ్డివాడు, జనులను చూడలేడు, ఆ మార్గాన ఏమి జరుగుతుందో ఆయన చూడలేదు, కానీ వింటున్నాడు. ఆ వింటున్నప్పుడు ఆ అలజడి, ఆ సందడి, ఆ మోత విన్నప్పుడు ఆయన అనుకుంటున్నాడు, ఈ మార్గంలో యేసయ్య వస్తున్నాడు, దావీదు కుమారుడు వస్తున్నాడు, నేను కానీ కేక పెడితే ఆ దావీదు కుమారుడు నన్ను కరుణిస్తాడు అని ఆయన కేక పెడుతున్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు కేక పెడుతున్నాడు. వీళ్ళు ఊరుకోమనంగాలు మరలా పెద్దగా కేక పెడుతున్నాడు. ఊరుకోమనంగాలు ఊరుకోల, భయపడలా. అయ్యో నేను గుడ్డివాడినే, నన్ను వీళ్ళు ఏమైనా చేస్తారేమో, నేను కేక పెడుతుంటే యేసయ్య దగ్గర చాలా సమూహం ఉంది, చాలా జన సమూహం ఉంది, వీళ్ళందరూ గుమ్మిగా నా మీద పడతారని భయపడలేదండి. మరీ ఎక్కువగా కేక పెడుతున్నాడు. ఇంకెక్కువగా కేక పెడుతున్నప్పుడు ఆ కేకకి యేసయ్య నిలిచాడు. ఆ కేకకి యేసయ్య నిలిచి దాని దగ్గరకు వచ్చి, నా వల్ల నువ్వు ఏమి కోరుచున్నావు, ఏమి పొందుకోబోతున్నావు, నాకు సూపు దయచేయమన్నాడు. వెంటనే ఆయన యేసుక్రీస్తు వారు పిలిచిన వెంటనే బట్టను పారవేశాను కదండి, లేఖనాల్లో ఉన్నది. బట్టని పారవేశాడు, గిన్నెని పారవేశాడు. ఎందుకు పడవేశాడు? ఈ గిన్నెతో ఈ బట్టతో ఇక నాకు పని లేదు. దావీదు కుమారుడు నన్ను కరుణించాడు, దావీదు కుమారుడు నన్ను స్వస్థపరిచాడు, నాకు చూపు వచ్చింది కనుక ఇక నాకు నేనుగా నేను పని చేసుకోగలుగుతాను, బ్రతకగలుగుతాను అన్నటువంటి ధైర్యం వచ్చినటువంటి ఆ వ్యక్తి యేసయ్య పిలిచిన వెంటనే తన బట్టను పారవేశాడు. దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము కూడా కొన్నిటిని పారవేయాలి, కొన్నిటిని విసిరివేయాలి, తీసివేసుకోవాలి. ఇక్కడ దావీదు కుమారుడా నన్ను కరుణించమని ఆయన కేకలు వేస్తున్నాడు. మరి యేసుక్రీస్తు వారు మౌనం వల్ల ఆమె విశ్వాసం ఇంకా అధికము చేయబడినది. అసలు ఆ గ్రామానికి వచ్చింది ఎందుకనగా ఆమెకు సహాయం చేయటానికి యేసయ్య అక్కడ. యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతానికి వచ్చాడంటే, ఒక వ్యక్తి దగ్గరికి వచ్చాడంటే అక్కడ ఖచ్చితంగా ఒక అద్భుతం జరిగిద్ది, ఒక కార్యం జరిగిద్ది. మరి ఈ సమయ స్త్రీ బావి దగ్గర ఉన్నప్పుడు ఎండవేళ వచ్చాడు యేసయ్య. అక్కడికి ఎండవేళ వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అక్కడ ఒక కార్యం జరిగింది, ఆమె రక్షింపబడింది, తన వారు ఊరు వారంతా రక్షింపబడ్డారు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆమెకు సహాయం చేయటానికి ఆయన వచ్చి ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. చాలండి కదా. మీరెందుకు వస్తున్నారు అంటున్నాడండి యేసయ్య. మీరు నా మాటలు వినటానికి రావటం లేదు. ఎందుకు వస్తున్నారు? రొట్టెలు భుజిస్తానికి మీరు వస్తున్నారు. అందుకే మరి క్షయమైపోయేటువంటి ఆహారం కొరకు మీరు ప్రయాసపడొద్దు, అక్షయమైనటువంటి జీవాహారం కొరకు మీరు ప్రయాసపడండి. మరి అక్షయమైనటువంటి ఆ జీవాహారం ఏది అంటే వాక్యము. ఈ జీవాహారము వాక్యము. యేసుక్రీస్తు వారు మరి నా శరీరమును నా రక్తమును మీరు పానముగా చేస్తారన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు కూడా అనుకున్నారు, ఈయన శరీరం మనము ఎలా తినగలుగుతాము,
యేసయ్య మాట్లాడేది ఆత్మీయ మాటలు, ఆత్మీయ అర్థంతో దేవుడు మాట్లాడుతుంటే మనము కొన్ని విషయాలలో కొన్ని మాటలు మనము అర్థం చేసుకోవటము. అందుకే ఇక్కడ జీవాహారము కొరకు మీరు ప్రయాసపడండి అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. ఆమె విశ్వాసం ఇంకా బలపడింది. యేసయ్య మాట్లాడకపోయినా యేసయ్యను వదిలిపెట్టలేదు. యేసయ్య శిశువులు ఈమెను పంపివేయమన్నా ఆయన్ని వదిలిపెట్టలేదు. ఆమె ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని వేడుకొనెను. అందుకే కీర్తనల గ్రంథము 121 సంకీర్తనలో 1వ వచనంలో, కొండల తట్టున నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవాయే గదా నాకు సహాయం చేసేది. కొండల తట్టున నా కనులెత్తుచున్నానయ్యా, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చింది? యెహోవానే కదా నాకు సహాయమని దావీదు గారు అక్కడ మాట్లాడుతున్నాడు. కొండల తట్టున నా కనులెత్తుచున్నాను, ప్రభువా నాకు సహాయము చెయ్యి. ఈ స్త్రీ కూడా, అయ్యా నువ్వు నాకు సహాయం చెయ్యమని ఆయనను వేడుకుంటుంది. యేసు ఆమె విశ్వాసాన్ని పరీక్షించుట. మరి ఇక్కడ ఇంకొక మాట ప్రభువారు మాట్లాడుతున్నాడండి. ఇప్పుడు మౌనంగా ఉన్నాడు, శిశువులు అయితే పంపించేద్దామన్నారు. మూడోదిగా అయితే యేసుక్రీస్తు వారు ఇక్కడ ఒక మాట అన్నాడు, పిల్లలు తినేటువంటి రొట్టె ముక్కలు కుక్క పిల్లలకి వేయట యుక్తమా అని అడుగుతున్నాడు కదండి. పిల్లలు తినే రొట్టెను తీసుకుని కుక్క పిల్లలకి వేయట మంచిది కాదు కదా, అనగా యూదులకు చెందవలసినది ఇతర జాతులకు, అంటే అనగా అన్య జాతుల వారికి, అంటే వారిని ఎలా పోల్చాడంటే కుక్కలతో దేవుడు పోల్చి మాట్లాడుతున్నాడు. అయినప్పటికీ ఆమె విధేయత కలిగి చక్కని ప్రత్యుత్తరం ఇచ్చింది. ఏమని అంటుందండి? అయ్యా కుక్క పిల్లలు కూడా తన యజమానుడు బల్ల మీద నుండి పడేటువంటి రొట్టె ముక్క కోసం ఎదురు చూస్తే కదయ్యా. ఎంత దీన మనసు అండి, ఎంత దీనంగా అడుగుతుందండి, ఎంత జాలిగా అడుగుతుంది. అయ్యా నేను కుక్క లాంటి దాన్ని అనుకో ప్రభువా, నువ్వు వాళ్ళన్నా కూడా నాకు బాధ ఏమి లేదు, కానీ కుక్క పిల్లలు కూడా తన యజమానుడు బల్ల మీద నుండి పడేటువంటి రొట్టె ముక్క కొరకు ఆశ కలిగి ఉంటాయి కదా, ఆ ఆశ నాలో ఉన్నదయ్యా. అందుకే కీర్తనల గ్రంథము 123వ సంకీర్తన 1-2 వచనాలలో, దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసీ కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్టు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి కదా. దాసీ కన్నులు మరి ఎవరి తట్టండి? దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసీ కన్నులు తన యజమాని రాలి చేతి తట్టు. ఒకరి కింద పని చేస్తున్నప్పుడు ఆ దాసులు ఆ దాసి ఏం చేస్తుందంటే, నా యజమానుడు నేను ఇప్పుడు పని చేసి వెళుతున్నాను కదా, నా యజమానుడు నాకేమన్నా బహుమానం ఇస్తాడేమో, నాకేమన్నా సమృద్ధిగా ఇస్తాడని ఏం చేస్తుందండి, ఆ యజమానుడు ఎంక చూస్తూ ఉంటుంది, ఆ యజమానురాలి ఎంక చూస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ కీర్తనాకారుడు కూడా అంటున్నాడు, ఆ యజమానుడు యొక్క చేతి వైపు ఎలా చూస్తున్నారో యజమానురాలి చేతి తట్టు చూచినట్టు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. మనల్ని కరుణించేంత వరకు కూడా మన కన్నులు ఎవరి వైపు చూడాలండి? యేసయ్య వైపు చూడాలి, దేవుని వైపు చూడాలి. అయా నువ్వు నన్ను కరుణించేంత వరకు, మరి అయా నువ్వు నన్ను దీవించేంత వరకు నీ పాదాలు నేను విడిచిపెట్టనన్నాడు యాకోబు గారు. నువ్వు నన్ను, అప్పటికి ఆశీర్వాదాలు లేవా యాకోబు గారికి? ఆశీర్వాదాలు ఉన్నవి, దీవెనలు ఉన్నవి, కానీ లోకపరమైనటువంటి దీవెనలు కాదు, ఆత్మీయపరమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు కావాలని అప్పటికే యాకోబుని చాలా ఆశీర్వదించాడు. యాకోబుని బట్టి లాభాన్ని ఆశీర్వదించాడు, తన పశు సంపదను పెంచాడు దేవుడు. కానీ ఆ సంపద కాదు అనుకుని ఇక్కడ యాకోబు దేవునితో పెనుగులాడుతున్నాడు. అయా నువ్వు నన్ను దీవిస్తే నిన్ను నేను విడిచిపెడతాను, నువ్వు నన్ను దీవించు అంటే ఆత్మీయ సంబంధమైనటువంటి దీవెనలు నాకు కావాలి, ఆత్మీయ దీవెనలు నాకు కావాలి. అప్పుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. చూడండి ఎంత ధన్యత, ఎంత భాగ్యము. నువ్వు నన్ను ఆయన పట్టుకున్నాడు దీవిస్తేనే. అందుకే మనము కూడా మన కన్నులు
మన చేతులు ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూడాలి. ఆకాశమందున్నటువంటి దేవాతి దేవుని వైపు మనం చేతులెత్తి ప్రార్థన చేయాలి. దేవా, నన్ను కరుణించయ్యా, నన్ను కాపాడయ్యా, నా బిడ్డలకి రక్షణ కావాలి, నా బిడ్డలకి మారు మనసు కావాలి, నా బిడ్డల రక్షణ మార్గములో నడవాలని మనము కూడా కేకలు వేసేటువంటి వారముగా ఉండాలి. మరి ఇక్కడ ఆయన అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది కదండి. యేసయ్య సాక్ష్యం చెబుతున్నాడండి, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఇశ్రాయేలులో ఇంత విశ్వాసము నేను చూడలేదు. ఎవరి కోసం వచ్చాడండి యేసయ్య? ఇశ్రాయేలుల కొరకు వచ్చాడు, యూదుల కొరకు వచ్చాడు. నశించిపోతున్న తన వారి కొరకు యేసయ్య వచ్చి ఇక్కడ అన్ని స్త్రీలైనటువంటి ఆ కానాను స్త్రీని అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఇంకొక స్త్రీతో కూడా ఇదే మాట యేసయ్య మాట్లాడాడు. ఎవరా స్త్రీ? పాపాత్రురాలైనటువంటి స్త్రీ. అమ్మా నీ విశ్వాసము గొప్పది, సమాధానము గల దానివిగా నీ వెళ్ళు అన్నాడు. ఇక్కడ అన్య స్త్రీ అయినటువంటి కానాను స్త్రీతో దేవుడు నీ విశ్వాసము గొప్పదన్నాడు. అక్కడ పాపాత్రురాలైనటువంటి స్త్రీతో అమ్మా నీ విశ్వాసము గొప్పది. అమ్మా కదండి, ఆమె పాపి అని తెలుసు, పాపాత్రురాలని తెలిసినప్పటికీ కూడా ఆయన పిలిచినటువంటి పరిసయుడు సొనుక్కున్నాడు, గొనుక్కున్నాడు. ఈమె ఎటువంటిదో ఎడుతో ఈయన పాదాలు పట్టుకున్నప్పుడు ఈయన మౌనంగా ఉన్నాడు అనుకున్నాడు. కానీ యేసయ్య అలా అనుకోలేదు. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు సమాధానం గల దానివిగా నీ ఇంటికి వెళ్ళమన్నాడు. యేసయ్య దగ్గరకు వస్తే మనకి సమాధానము దొరుకుతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకుందామండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనం. చాలు తల్లి కదా. యేసయ్య తల ఎత్తి చూసి, అమ్మా ఎవరు కూడా నిన్ను శిక్షించు. యేసయ్య వంగి రాస్తున్నాడు, పాపము చెయ్యనటువంటి వారు మొదటి రాయ ఆమె మీద వేయమన్నాడు. యేసుక్రీస్తు వారు వంగాడు, ఆయన విరేలతో రాస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు అందరూ అనుకున్నారు, అబ్బో మన పాపాలు రాస్తున్నాడేమి ఇక్కడ అని. అందరూ కూడా తీసుకొచ్చినటువంటి ఆ రాళ్ళని విసిరేసి పారేసి అందరూ కూడా వెళ్ళిపోయారు. ఆ అందరూ కూడా వెళ్ళిపోయినప్పుడు యేసయ్య ఆమెతో మాట్లాడుతున్నాడు, అమ్మా నిన్నెవరు కూడా శిక్షించలేదా? నేను కూడా నిన్ను శిక్షించను, కానీ విశ్వాసము గల దానిగా ఇల్లు ఎన్నడను ఎప్పుడును గోడక నువ్వు పాపము చెయ్యవద్దు. ఈ స్త్రీయే పునర్ధాన దర్శనాన్ని చూసింది. ఎంత ధన్యత, ఎంత భాగ్యం అండి కదా. అందుకే అమ్మా నీ విశ్వాసము గొప్పది. యేసయ్య సాక్ష్యం ఇస్తున్నాడు. మన విశ్వాసము కూడా గొప్పదిగా ఉండాలి అంటే మనము కూడా యేసుక్రీస్తు వారి దగ్గరికి మనము రావాలి. మరి ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-16 వచనాలు మనం చదువుకుందామండి. చాలు తల్లి కదండి. ఆయన మనకి సహాయం చేయటానికి ఆయన వచ్చాడు. మన ప్రధాన యాజకుడు మనకి ఉన్నాడు, మన బలహీనతలను. ఇప్పుడు తన కుమార్తె యొక్క బలహీనతను ఎక్కడికి తీసుకొచ్చి చెబుతుంది? యేసయ్యకి చెబుతుంది, అయా నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నది, వేదన చెందుతున్నది. మరి ఇంకొక వ్యక్తి కూడా యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తాడు, అయా నా కుమారుడు మరి రోగముతో పీడింపబడుతున్నాడు, అనేక మార్లు అగ్నిలోను నీళ్ళల్లోనూ తరచుగా పడిపోతున్నాడు, మరి నా కుమారుడు కూడా నువ్వు రక్షించు. ఆయన కూడా అంటున్నాడు, అయా నా విశ్వాసమును తప్పిపోకుండా నేను చూసుకోవాలి, నమ్మిక తప్పిపోకుండా నేను చూసుకోవాలి. నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ స్త్రీ కూడా నమ్మి ఎక్కడికి వచ్చిందండి? యేసయ్య దగ్గరకు వచ్చింది. ఆమె నమ్మి యేసయ్య దగ్గరకు వచ్చింది. యేసయ్య మొదటగా మౌనంగా ఉన్నాడు. రెండోది తన శిశువులు కూడా ఆమెను వెళ్ళిపోమ్మన్నారు. మూడోది మరి కుక్క పిల్లలకి చూడండి, కుక్కలతో పోల్చినప్పటికీ కూడా ఆ స్త్రీ మరి బాధపడలేదు, చింతపడలేదు.
మరి చిన్నబుచ్చుకోలేదు. మరి ఎందుకు కుక్కలతో పోల్చాడు? నేను ప్రభువు దగ్గరకు వచ్చానని ఆమె చింతపడలేదు. కానీ అయా కుక్క పిల్లలు కూడా తన యజమాడు బల్ల మీద నుండి పడేటువంటి రొట్టె ముక్క కొరకు ఆశ కలిగి, అంటే నేను ఆశ కలిగి ఉన్నా, నా కుమార్తెకి స్వస్థత దొరుకుతుంది కనుక నేను ఆశ కలిగి ఉన్నా, ఆశతో నీ దగ్గరకు వచ్చా, నా ఆశను తీర్చు. అందుకే ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడండి? తృప్తిపరుస్తాడు. మన ఆశని ఎవరు తీరుస్తారంటే దేవుడు తీరుస్తాడు, మనుషులు కాదు తీర్చేది. నువ్వు ఆశతో దేవుని దగ్గరికి రా, ఆశ కలిగి ఆయన పాదాల దగ్గరికి రా, ఆశ కలిగి ఆయన పాదాలు నువ్వు పట్టుకో, నీ ఆశని దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. ఆశను తీర్చే దేవుడు నీకున్నాడు, చింతలు తీర్చే దేవుడు నీకున్నాడు, నీ భారాన్ని తీసేటువంటి దేవుడు నీకున్నాడు. నీ భారం అంతా ఆయన భుజం మీద వేసినప్పుడు, నీ చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు, అందుకే ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ సమస్త భారాన్ని నేను తీసివేస్తానికి సిద్ధంగా ఉన్నాను. ప్రయాసపడుతున్నారు, భారములు మోస్తున్నారు, ఆ భారం అంతా మీరు వచ్చి నా మీద పెట్టేయండి. మనం వస్తున్నాము, భారాన్ని అక్కడ పెడుతున్నావా, మరలా తిరిగి మోసుకుని వెళ్తున్నావా? మరలా మన భారాన్ని మనమే తీసుకుని వెళ్తున్నాం. ఇక్కడ నంచేపు భారం లేనట్టు వారిగా కూర్చుంటాము, గడప దాటంగానే ఆ భారం మన భుజాల మీదే ఉంటుంది. అంటే నువ్వు ఎక్కడ వదిలిపెడుతున్నా దాన్ని, అక్కడిక్కడ వేస్తున్నా. ప్రభు మీద నువ్వు వేస్తే, ప్రభువుకు నువ్వు అప్పగించుకుంటే, ప్రభువుకు నువ్వు సమస్తాన్ని కూడా సమర్పించుకుంటే భారం అన్నది నీలో ఉండదు. ఏమి ఇక్కడికి వచ్చింది? ఆ స్త్రీ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చింది. ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆమె భారాన్ని యేసయ్యకి చెప్పింది, తన చింతన చెప్పింది, తన సమస్యను చెప్పింది. నువ్వే నాకు దిక్కు ప్రభు అంది. దిక్కు లేని వారికి దేవుడు దిక్కనటువంటి దేవాతి దేవుడు ఆమె మొర వినడా? ఆమె దీనంగా అడిగింది కనుక ఆమె మొరని విన్నాడు. ఆమె విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు ఆమె విశ్వాసం ఇంకా బలపడింది. ఒక మెట్టు ఆమె ఎక్కిందండి, ఒక మెట్టు దిగలేదు. మన విశ్వాస యాత్రలో ఈ 40 దినాలు 40 మెట్లు మనం ఎక్కుతున్నామా? ఎక్కినట్టు ఎక్కి మళ్ళీ కిందకు వస్తున్నామా? ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. ప్రభువా, ఆ కానాను స్త్రీ దగ్గరకు వచ్చిందయా, ఆమె వేడుకున్నది, తన కుమార్తెకి స్వస్థతనిచ్చావు. అమ్మా, నీ విశ్వాసము గొప్పదన్నావు. నా విశ్వాసం ఎలా ఉన్నదయ్యా? నా యొక్క విశ్వాసం ఎలా ఉన్నది? మన కుటుంబంలో ఉండేటువంటి అనేకమైనటువంటి సమస్యలు కావచ్చు, బాధలు కావచ్చు, ఆయన దగ్గరకు వస్తే కదా, శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చాడు, ఆయన వేడుకున్నాడు, తన దాసుడు స్వస్థత పొంది అన్నాడు. యాయీరు అన్నటువంటి వ్యక్తి యేసయ్య దగ్గరకు వచ్చాడు. తనకున్నటువంటి మరి తన కుమార్తె చనిపోయినటువంటి మాట తెలిసినప్పుడు కూడా నమ్మిక ఉంచి ఉన్నాడు కనుక తన కుమార్తె బ్రతికింపబడినది. గుడ్డివాడైనటువంటి వ్యక్తి దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేక వేశాడు. ఆ కేకకి యేసయ్య నిలిచాడు. ఇప్పుడు నువ్వు కేకెత్తే యేసయ్య నిలవడా? నిలుస్తాడు ఖచ్చితంగా. నీ కేక ఎలా ఉండాలి? నీ కేక ఎలా ఉండాలండి? యేసయ్య పరమందు ఉన్నటువంటి దేవునికి వినపడలాగా ఉండాలి. అందుకే పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానాలు చేస్తూ గడప కమ్మిలు పునాదులు అదుర్నంతగా దేవదూతలు గానం చేసినాయి అంట. మన ప్రార్థన పెదవులా దాటుతుందా? నీ ప్రార్థన దేవునికి వినపడుతుందా? నీ మొర దేవుని సన్నిధికి చేరుతుందా? విశ్వాసులమైనటువంటి మనము దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము పరిశీలన చేసుకోవాలి. ప్రియా దేవుని బిడలారా, అయ్యా ఆ స్త్రీ మొర విన్నావు, నా మొర కూడా విను ప్రభువా. ఆమెకి చేసిన సహాయం నీకు చేయడా? దావీదుకు తోడుగుండా దేవుడు నీకు తోడుగుండడా? దావీదుకి తోడుగుండా దేవుడు మరి మోషేకి తోడుగుండా దేవుడు నీకు నువ్వు తోడుగుంటానని యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ అంటున్నాడు, భయపడిపోతున్నాడు, ఇంతమందిని నేనేలాగు మరలా ఇంతమందిని నడిపించాలన్నప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. దిగులు పడొద్దు, భయపడొద్దు, జడియవద్దు, బెంకవద్దు, ధైర్యం కలిగి పని జరిగించు. నువ్వు ధైర్యం కలిగి పని జరిగించావనుకో, ఒక్క అడుగును వేస్తే నీ వెనక నేను 2 అడుగులు వేస్తానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. ఆ ఒక్క అడుగు మనం వేసేవారుగా ఉండామా? ఒక్క అడుగు మనం వేస్తే యేసయ్య 2 అడుగులు వేస్తాడండి. ఆ ఒక్క అడుగు కూడా మనం వేస్తున్నామో లేదో, దేవునికి మరి ఆ స్త్రీలాగా మనం కేక వేస్తున్నామో లేదో, మనం దీనంగా అడుగుతున్నామో లేదో, ఒక్కసారి మనము కూడా ఈ లెంటులోని 2వ ఆదివారము మరి యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడాడు. అమ్మా, నీ విశ్వాసము గొప్పది.
మన విశ్వాసము కూడా గొప్పదిగా మనము కూడా చాలా దీనముగా దేవుని సన్నిధిలో అడగాలి. ఆయన దీనుడై నీ కొరకు నా కొరకు వదక తేబడిన గొర్రె పిల్ల మరి బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనంగా గొర్రె ఎలా ఉన్నదో యేసయ్య కూడా ఆ తీర్పు తీర్చే సమయంలో, అన్యాయపు తీర్పు పొందే సమయంలో ఆయన కూడా మౌనంగా ఉన్నాడు. మాట మాత్రం కూడా ఏమీ మాట్లాడలేదు. ఆయనకి తెలుసు నేను ఈ శ్రమ పడాలని తెలుసు, ఈ నిందలు పడాలని తెలుసు, అవమాన పడాలని తెలుసు, కానీ ఆయన దీనము కలిగి ఉన్నాడు. అందుకే పౌలు గారు అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, యేసు క్రీస్తు వారు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఆయన కలిగినటువంటి మనసు మీరు కూడా కలిగి ఉండండి. అంటే ఇప్పుడు మన మనసులో ఏముండాలి? జాలి ఉండాలి, దయ ఉండాలి, కరుణ ఉండాలి, ప్రేమ ఉండాలి, ఇతరుల పైన కనికరమ కూడా ఉండాలి. ఇవన్నీ యేసయ్యలో ఉండయి. అవన్నీ కూడా మనము కూడా కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ స్త్రీలాగా యేసయ్యని ఎంబడించి మరి మన విశ్వాస యాత్రలో కూడా గొప్పగా మరి అమ్మ నీ విశ్వాసము గొప్పది, నువ్వు ఏదైతే కోరుకున్నావో అది జరుగుతుంది. ఆ క్షణంలోనే ఆమె కుమార్తెకి స్వస్థత కలిగింది. ఆమె కుమార్తెకి శరీర స్వస్థత కలిగింది. మనకి ఆత్మీయ స్వస్థత కావాలండి. మనకే స్వస్థత కావాలి. నేను బాగానే ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటే కాదు. ఆత్మకు కూడా, ఆత్మీయ జీవితానికి కూడా మనకి స్వస్థత కావాలి. ఏ కలమషమ లేకుండా, ఏ డాగు లేకుండా, ఏ మచ్చ లేకుండా యేసయ్య నీ కొరకు నా కొరకు వధింపబడ్డాడు. ఋగ్వేదములో మరుగుగా పడిన యజ్ఞ పశువును వింటీరా. ఆ ఋగ్వేదములో మరుగుగా పడినటువంటి ఆ యజ్ఞ పశువు ఎవరంటే యేసయ్య నీ కొరకు నా కొరకు వదకు తేబడిన గొర్రె పిల్లలాగా వచ్చి ప్రాణమును పెట్టి ఉన్నాడు. మనం కూడా మన హృదయాన్ని దేవునికి సమర్పణ చేద్దాం. ఆయన కూడా మనం కూడా విశ్వాసముతో మనం ముందుకెళదాం. అలా చీటకు దేవుడు తన పరిశుద్ధాత్మను అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.